వెల్కమ్ టు అభినవ్ భారత్ నీరఫీ. తెలంగాణలో సంచలన రేపిన కేసు ఏదైనా ఉంది అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు చేసింది. అంటే ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏదైతే శుక్రవారం రోజు 11 గంటల అంటే ఇంతకుముందు చాలా అవకాశాలు ఇచ్చింది. ఈయన మాత్రం విచారణకి అటెండ్ అయినా సరే ఈయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పాస్వర్డ్ మర్చిపోయిన అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం రోజు 11 గంటలకైతే ఎవరైతే సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో డిఎస్పీగా ఉన్న వెంకటగిరి ముందు అయితే ఖచ్చితంగా అయితే మీరు హాజరు కావాలి, అలాగే ఏదైతే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఉందో సరెండర్ అవ్వాలని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభాకర్ రావు దాని ప్రకారం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 11 గంటలకైతే జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ అలాగే వెంకటగిరి అయితే విచారించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కీలక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే క్రోడీకరిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి చూసుకుంటే 5 జీమెయిల్ అకౌంట్లు, తర్వాత 5 వచ్చేసి ఐక్లౌడ్ అకౌంట్లు అయితే ప్రభాకర్ రావు ఉపయోగించినట్లయితే దర్యాప్తులో తేలుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంతకుముందు పాస్వర్డ్లు మర్చిపోయిన అయితే ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా 10 రకాలుగా పాస్వర్డ్ని రిట్రీవ్ చేసుకోండి, అంటే ఫర్గాట్ అయితే కొట్టేసి తర్వాత దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు అయితే చెప్పడం జరిగింది. అంటే పాస్వర్డ్ మర్చిపోయినా సరే 10 మార్గాల ద్వారా అయితే మీరు పాస్వర్డ్ని పొందవచ్చు అని అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన కొన్ని అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే రిట్రీవ్ చేసి ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఇంకొక అకౌంట్ ఏదైతే ఐక్లౌడ్ అకౌంట్ ఉందో ఐక్లౌడ్ అకౌంట్ అయితే అమెరికాలోని ఒక డివైస్లో అయితే లాగిన్ అయ్యేటట్లు కనిపిస్తుంది. అంటే ఈయన మొన్నటి వరకు కూడా యూఎస్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాత అయితే నేను అమెరికా పారిపోవడం జరిగింది. ఏదైతే 26 హార్డ్ డిస్క్లు ఉన్నాయో దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అన్ని కూడా డిస్ట్రాయ్ చేసి ఆయన అయితే అమెరికా పారిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత అక్కడ ఒక డివైస్లో అయితే లాగిన్ అయ్యేటైతే కనిపిస్తుందట ఐక్లౌడ్. అంతేకాకుండా ఇంకొక జీమెయిల్ అకౌంట్ కూడా అయితే పాస్వర్డ్ రిట్రీవ్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఏదైతే ఫోరెన్సిక్ ఉందో అంటే ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ అంటారు, అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటారు. అయితే ఇది పోలీసుల ద్వారా అయితే దీన్ని దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ డిలీట్ అయినా సరే అంటే ఈ అకౌంట్లు ఏదైతే ఉన్నాయో ఈ అకౌంట్లకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ ద్వారా అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ద్వారా అయితే వీళ్ళు రిట్రీవ్ చేస్తారు. అంటే ఇవి చూసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆయన దగ్గర ఉన్న ఐక్లౌడ్ కానీ తర్వాత జీమెయిల్ అకౌంట్స్ ఏమన్నాయో ఇవి చూసినప్పుడు దాంట్లో డేటా మొత్తం కూడా డిలీట్ అయినట్టు మొత్తం కూడా క్లియర్ చేసినట్లయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు రిట్రీవ్ చేసే ప్రయత్నం ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఐఫోన్ అంటే యాపిల్ కంపెనీ ఉందో యాపిల్ కంపెనీ అలాగనే మైక్రోసాఫ్ట్ కంపెనీతో అయితే వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు పోలీస్ అధికారులు. అంటే ఎందుకు అంటే ఆయన అడిగితే ఏం చెప్తున్నాడంటే ఇదంతా కూడా నా పర్సనల్ డేటా అయితే నేను డిలీట్ చేయడం జరిగింది, అంతేగాని దానికి సంబంధించిన డేటా ఏం లేదు నా దగ్గర. అది కూడా 26 హార్డ్ డిస్క్లు అయితే ఆయన ధ్వంసం చేసిండో దానికి సంబంధించిన హార్డ్ డిస్క్లోనే ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా నేను గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే అధికారులు ఉంటారో సెక్రటరీలు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో అయితే నేను డిస్ట్రాయ్ చేయడం అయితే జరిగింది అయితే అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రధాన నిందితుడైన ఎవరైతే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నాడో ఈయన ఎందుకు ప్రధాన నిందితుడిగా చేశారంటే ఈయన అమెరికా పారిపోయిన తర్వాత ఆ టీంలో ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆఫీసర్లు ఎవరెవరంటే వాళ్ళు చూసుకుంటే తిరుపతున్న తర్వాత ఎవరైతే భుజంగరావు ప్రణీత్ ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత విచారణలో అయితే వాళ్ళు ఈ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఇతన్ని డిసెంబర్ 19 వరకు కూడా కస్టడీలో ఉంచుకొని విచారించే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే 19 వరకు కూడా కస్టడీలో ఉంటాడు ఎవరు ఈ ప్రభాకర్ అని ఆయన పోలీస్ కస్టడీలో. అయితే ఈ 6 రోజుల విచారణలో ఏం తెలియదని అయితే అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు అనమాట. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది రైట్ టు ప్రైవసీ కింద అయితే వస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఎవరైతే అసాంఘిక శక్తులు ఉంటారో అంటే టెర్రరిస్టులు మావోయిస్టులు ఇలాంటి వాళ్ళ మీద మాత్రమే మీరు ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకోవాలి. ఒక ఇన్ కేసు ఉపయోగించుకోవాలన్నా కానీ అంటే సాధారణ వ్యక్తులపై ఎవరైనా పౌరులపై ఉపయోగించాలి అంటే కూడా మీరు అదొక ఏమంటారు అంటే దాన్ని లాస్ట్ ఆప్షన్గా చివరి ఏమీ లేదు, ఇంకా ఛాన్స్ ఏదో లేదు వాళ్ళు పట్టుకోవడానికి అన్నప్పుడు మాత్రమే మనం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చివరికి అవకాశంగా అయితే వాళ్ళ మీద ప్రయోగించాల్సిందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఒక పౌరుడి యొక్క హక్కులు భంగం కలిగించే విధంగా రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో దానికి భంగం కలిగించే విధంగా అయితే ఈ కేసు ఉంది. కాబట్టి దీంట్లో కానీ కేసు కానీ ప్రూవ్ అయ్యి ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు కూడా ఏం చెప్తున్నారో అయితే వెయిట్ చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఏం చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అంటే సగం చెప్పుకుంటూ వచ్చిండో నా దగ్గర పాస్వర్డ్ మర్చిపోయాను, నా దగ్గర లేవు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర లేదు, గుర్తులేదని చెప్పుకుంటూ వచ్చిండు. ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక విచారణలో పోలీసు విచారించేటప్పుడు ఎలా దాని నుంచి ఎస్కేప్ అవ్వాలో కూడా ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఎంతో మందిని విచారించుంటాడు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఆయన అంత ఈజీగా పెద్దవాళ్ళ పేర్లు ఆయనకు సంబంధించిన డేటా చెప్తున్నారని అయితే ఎవరు అనుకోరు. కాబట్టి దీనికి సంబంధించే వాళ్ళు 6 రోజుల కస్టడీలో ఉంచుకొని ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే వీళ్ళ పై అధికారులు ఎవరైతే అంటే పై అధికారులు అంటే ఆయన అధికారులు ఎవరు ఉండరు, ఆయన పైన అధికారులు ఎవరు ఉంటారు. కాబట్టి ఆయన చీఫ్ కాబట్టి ఎవరైతే ప్రజాప్రతినిధులు అంటే అప్పుడు ఎవరైతే ఉన్నారో సీఎంగా కేసీఆర్ కానీ తర్వాత ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ కేటీఆర్ కాబట్టి వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పే అవకాశం ఉందా? అంతేకాకుండా ఈయన విచారణ ద్వారా ఈయన విచారించుకుంటూ తర్వాత ఓఎస్డీగా ఉన్న రాజశేఖర రెడ్డిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇన్ కేసు కానీ ఈ కేసు ప్రూవ్ అయ్యి ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ చెప్పారు వాళ్ళ ద్వారా చేశారని చెప్పేసి ప్రభాకర్ ఒప్పుకుంటే లేదు అంటే
దీన్ని వాళ్ళు చెప్పారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ద్వారా ఇదంతా జరిగిందని చెప్పేసి ఈయన కానీ ఏదైనా ప్రూవ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్తో పాటు అంతే ఎవరైతే ఈయనకి ఆదేశాలు ఇచ్చారో అంటే విత్ ప్రూఫ్ ఉంటే మాత్రమే, ప్రూఫ్ లేకపోతే మాట ద్వారా చెప్పారు మాకు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మాట ద్వారా చెప్పారంటే అది ప్రూఫ్గా పరిగణించారు కాబట్టి కోర్టు ఇక్కడైతే మొత్తానికి ఇరుక్కున్నది అయితే ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఆడ నాయకుల కోసం ఈయన పనిచేసిండో ఇప్పుడు ఆ నాయకులే ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు ఇది కానీ ప్రూవ్ అయితే మాత్రం ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఇది ఒక దేశద్రోహం కింద కేసు కింద కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా చేయాలి కూడా. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అంటే మనకి బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే రాజ్యాంగం ఎంత గొప్పగా ఉంటుందంటే మన ఇండియన్ రాజ్యాంగం ఈ బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ రైట్స్ పైన ఉంటుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి అంటే ప్రాథమిక హక్కులు అనేవి ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాయో వాటిని సంబంధించిన మనం రైట్ టు ప్రైవసీనే భంగం కలిగించే విధంగా వీళ్ళైతే ప్రవర్తించారు. అంటే సెలబ్రిటీలు కావచ్చు, అంటే కోర్టు జడ్జిలు, అంటే న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళు వదలలేదు. అంతేకాకుండా ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో ఆ నాయకులు, తర్వాత జడ్జిలు, తర్వాత బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు, తర్వాత పెద్ద వాళ్ళందరినీ కూడా వీళ్ళు ట్రాప్ చేసి వాళ్ళ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళ యొక్క కాల్స్ కానీ హిస్టరీ కానీ వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మొత్తం కూడా వీళ్ళైతే ట్రాక్ చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ సైన్యాన్ని కూడా వీళ్ళు పెట్టుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక దారుణమైన సంఘటన కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపిన కేసు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అంత ఈజీగా చేయకూడదు. ఇప్పుడు ఎవరు ఏదైనా మాట్లాడారు అంతేకాకుండా మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా వీళ్ళైతే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అంటే ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీ ద్వారా అయితే మాక్సిమం అయితే ఇన్ఫర్మేషన్ లాగుతారు. తర్వాత ఈ 6 రోజుల కస్టడీలో ఏ విచారణలో ఏం జరిగిందని అయితే తెలిసిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే వీళ్ళు కోర్టులో అయితే సమర్పిస్తారు ఆధారాలు. తర్వాత అయితే దారుణమైన శిక్షలు అయితే వెళ్ళుకుంటాయి. ఎంత పెద్ద అధికారి అయినా సరే ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈయన సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళి అరెస్ట్ కాకుండా ఇన్ని రోజులు ఆయన ఇది రక్షణ పొందిండు. అంతేకాకుండా అక్కడ సుప్రీంకోర్టు దగ్గర కూడా ఏం చెప్పుకున్నాడంటే నాకు హెల్త్ బాగోలేదు కాబట్టి నాకు మెడిసిన్ కూడా కావాలి, అంతేకాకుండా ఇంటి నుంచి కూడా ఏదైనా ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేసుకుంటే అది కూడా ఇవ్వాలని అయితే కోర్టు చెప్పారు. అంటే ఎలాంటి ఫిజికల్గా ఆయన కొట్టకుండా, అంతేకాకుండా ఆయనకి ఏదైనా మెడిసిన్ కావాలన్నా ఇవ్వాలి, తర్వాత ఇంకోటి ఆయన ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకుంటా అంటే ఎలో చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇంత దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన సుప్రీంకోర్టు వరకు పెద్ద న్యాయవాదులను పెట్టుకొని వాదించుకొని ఇవన్నీ ఫెసిలిటీస్ తెచ్చుకున్నాడు. ఒక సాధారణ పౌరుడు ఇవన్నీ తెచ్చుకోలేడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా ఇలా తప్పు చేసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ సైతం అయితే అప్పుడు ట్యాప్ చేయడం జరిగింది. అందుకే ఈ కేసుని ఇంత సీరియస్గా తీసుకున్నాడు. అంటే ఇదంతా చూసుకుంటే కూడా ప్రభాకర్ రావు ఏదైతే చేసిండో ఇదంతా కూడా ఆల్మోస్ట్ ప్రూవ్ అయినట్టే. కాదు సాక్ష్యాధారాలు ఏదైతే ఉందో వాటి కోసం కోర్టుకి సాక్ష్యాలు కావాలి కాబట్టి దానికి సంబంధించి పోలీసులు దానిపైన సిట్ అధికారులు అయితే ప్రత్యేకించి దాని మీద ఫోకస్ చేశారు. చూద్దాం ఈ కేసులో కానీ ప్రభాకర్ రావు ఏదైనా నాయకుల పేర్లు విత్ ప్రూఫ్స్తో కానీ బయట పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా నాయకులు చెప్పారు అని చెప్పేసి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో పోలీస్ అధికారులు కానీ ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద స్థాయి అధికారులు ఏదైనా తప్పు చేయమన్నప్పుడు అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఏమైనా చేయమన్నప్పుడు నాయకులు చెప్పారు కదా, అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ మాట వినకపోతే మనల్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఏం చేయగలుగుతారు వాళ్ళు? మహా అంటే మిమ్మల్ని చేయగలిగితే ట్రాన్స్ఫర్ మాత్రమే. మిమ్మల్ని అయితే మిమ్మల్ని సస్పెండ్ చేయలేరు వాళ్ళు మీకు తప్పు చేయకపోతే. మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇక్కడ కాదు ఇంకో దగ్గరికి వెళ్ళి బతుకుతారు. కానీ ఫ్యూచర్లో ఈ కేసు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కానీ వీళ్ళకి కఠిన శిక్షలు పడితే రేపు ఫ్యూచర్లో ఏదైనా నాయకుడు ఇలా చెప్పినప్పుడు ఆ రోజున ఏదో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులందరూ పెద్ద స్థాయి అధికారులు అంటే ఆల్మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లో పైస్తారు అనమాట. ఎస్ఐపి చీఫ్ అంటే ఆయన ఇంకా అదే మ్యాక్సిమం ఉంటుంది అనమాట, డీజీపీ స్థాయి అధికారి ఆయన. అయితే ఇలాంటి అధికారులకు కూడా శిక్ష పడ్డది అంటే అక్కడున్న అధికారులు కూడా భయపడతారు. ఈ కేసును ఒక ఉదాహరణగా తీసుకొని ఫ్యూచర్లో కూడా ఎలాంటి తప్పులు జరగవు. కాబట్టి చూద్దాం ఈ విచారణలో ఏం జరుగుతుంది, ఎవరి పేర్లు బయటకు వస్తాయి, తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.